Hi friends, welcome to the question of the day series. So this is the question: if log 3 to the base 10, log 3 to the power of x minus 4 to the base 10 and log 3 to the power of x plus 14 to the base 10 are in arithmetic progression, then find the value of x. So these are very important questions and recent times లో కూడా ఇలాంటి questions ఎక్కువగా అడుగుతున్నాడు. So first I will tell you the general procedure and next I will tell you the short trick. Okay, so let's see. So here the question is log 3 to the base 10 and log 3 to the power of x minus 4 to the base 10 and log 3 to the power of x plus 14 to the base 10 are in arithmetic progression. Whenever a, b, c are three terms are in arithmetic progression, then definitely you can write 2b equal to a plus c. Yes. So using that concept, I can write 2 into log of 3 to the power of x minus 4 to the base 10 equal to a plus b, that is log 3 to the base 10 plus log 3 to the power of x plus 14 to the base 10. అంతేనా? సో ఇక్కడ చూడండి, m log x is nothing but log x to the power of m. అంటే ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోతుంది? దీనికి పవర్కి వెళ్ళిపోతుంది. ఓకే, సో log of 3 to the power of x minus 4 whole square, ఓకే, to the base 10. And ఇక్కడ log a plus log b is nothing but log ab. So log to the base 10 ఇక్కడ ఏంటి 3 into 3 power x plus 14. అంతేనా? సో నా రెండు వైపులా లాగ్ ఉంది కాబట్టి తీసేయండి, యాంటీ లాగ్ అప్లై చేస్తే వాట్ ఐ విల్ గెట్ 3 power x minus 4 whole square is equal to 3 into 3 power x plus 14. So if I take 3 power x as a, okay, a minus 4 whole square equal to 3 into a plus 14. So expand చేయండి, a square minus 8a plus 16 equal to 3a plus 42. So finally I can write a square minus 11a minus 26 equal to 0. So 26 roots factors ఏమొస్తాయి 13 2. సో ప్రొడక్ట్ చేస్తే మైనస్ 26 రావాలి, ప్లస్ చేస్తే ప్లస్ 11 రావాలి. సో 13 minus 2. సో ఏ అంటే ఏం చెప్పాను నేను? 3 power x. సో 3 power x టర్మ్ కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ వాల్యూ ఉంటుంది, నెగిటివ్ ఉండదు, ఇది తీసేయండి. సో కాబట్టి 3 power x ఈక్వల్ టు 13. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? ఏమవుతుందమ్మా? లాగ్ 13 టు ది బేస్ 3. అంతేనా? రెండు వైపులా లాగ్ అప్లై చేస్తారు. లాగ్ అప్లై చేస్తే x log 3 ఈక్వల్ టు లాగ్ 13. సో x ఈక్వల్ టు లాగ్ 13 టు ది బేస్ 3. అంతేనా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఆప్షన్లో చూడండి ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇదంతా చేసుకుంటే మనకు టైం పడుతుందా లేదా? సో మరి ఎగ్జామ్లో ఎట్లా మనం ఫాలో అవ్వాలి? సో దాట్ యూ హ్యావ్ టు లెర్న్ నౌ. లెట్స్ సీ. సపోజ్ ఐ టేక్ టర్మ్స్ log a to the base x and log b to the base x, log c to the base x. Whenever log terms are in arithmetic progression, then the terms inside here, these a, b, c should be in geometric progression అని చెప్పొచ్చు. సో ఎట్లానో నేను రివర్స్లో ప్రూవ్ చేస్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏబిసి, ఓకే, ఇఫ్ ఏబిసి ఆర్ ఇన్ జీపీ, దెన్ ద టర్మ్స్ లాగ్ టర్మ్స్ అనేవి ఏపీలో ఉంటాయని చెప్తాను. ఎలాగో చూడండి. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఏ ఈక్వల్ టు ఆర్, బి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అండ్ సి ఈక్వల్ టు ఆర్ క్యూబ్. సో ఆర్ స్క్వేర్ ఆర్ క్యూబ్ అంటే ఏంటవి? జీపీలో ఉన్నాయి. ఓకే, నౌ ఐ అప్లై టు దిస్. సో లాగ్ ఆర్ అన్నిటికీ బేస్ అనేది ఈ ఎక్సే ఉండాలి. ఓకే, సేమ్ ఉండాలి. అండ్ లాగ్ ఆర్ స్క్వేర్ టు ది బేస్ ఎక్స్ అండ్ లాగ్ ఆర్ స్క్వేర్ టు ది బేస్ ఆర్ క్యూబ్ టు ది బేస్ ఎక్స్. సో ఇప్పుడు మనం లాగ్ ఆర్ టు ది బేస్ ఎక్స్, ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఐ కెన్ రైట్ లాగ్ ఆర్ స్క్వేర్ టు ది బేస్ ఎక్స్ అంటే ఈ 2 ఇటు వచ్చేసిందా? లాగ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఏ. సో 2 లాగ్ ఆర్ టు ది బేస్ ఎక్స్ అండ్ ఈ ఆర్ క్యూబ్ అంటే 3 వచ్చేసింది. సో 3 లాగ్ ఆర్ టు ది బేస్ ఎక్స్. సో లాగ్ ఆర్, 2 లాగ్ ఆర్, 3 లాగ్ ఆర్. సో వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్? లాగ్ ఆర్ టు ది బేస్ ఎక్స్. సో కాబట్టి దే ఆర్ ఇన్ arithmetic progression. So that's why whenever log terms are in arithmetic progression, the terms inside these are in geometric progression. అట్లా మనం చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనం ఏ విధంగా ఈ ప్రాబ్లం చేస్తామో చూడండి. సో హియర్ ద క్వశ్చన్ ఈజ్ log 3 to the base 10, log 3 power x minus 4 to the base 10 and 3 power x plus 4 to the base 10. సో అన్నిటికీ ఫస్ట్ బేస్ సేమ్గా ఉందా లేదని చెక్ చేయాలి, తర్వాతే మీరు చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ చెక్ చేశారు, ఓకే, వెరీ గుడ్. సో కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? 3 to the power of x minus 4
అండ్ 3 to the power of x plus 14 ఏ విధంగా ఉండాలి, జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండాలి. ఎస్, సో ఈ బేసిక్ థింగ్ నుంచి మీరు ఒకటి డిరైవ్ చేయొచ్చు. అంటే ఇది 3 అయింది అనుకోండి, ఇది మేబీ 9 అవ్వచ్చు, లేకపోతే 27 కూడా అవ్వచ్చు, అవ్వకూడదని లేదు. ఓకే, ఇది 3 అయింది అనుకోండి, ఇది 9 అయింది అనుకోండి, 3 into 3 9, 9 into 3 27, అంతేనా? సో ఇలా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉండొచ్చు. లేదంటే 3 9s 27, 27 9s 243, అంతేనా? ఇవి కూడా అవ్వచ్చు, అవ్వకూడదని ఏం లేదు, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ కేసు తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో 3కి 3 బాగానే ఉంది. 3 power x minus 4 ఈక్వల్ టు 9 అంటే 3 power x ఎంత అవుతుంది, 9 plus 4 13 అవుతుంది. ఈ 13ని ఈ థర్డ్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేయండి. 13 plus 14 27 వస్తుందా? వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ కేసు కరెక్ట్ అయ్యింది. సో అది అవ్వచ్చు, పాసిబిలిటీ. నెక్స్ట్ సెకండ్ కేసుకి వద్దాం. ఓకే, సెకండ్ కేసుకి వచ్చాను అనుకోండి, 3కి 3 బాగానే ఉంది. 3 power x minus 4 27 అంటే 3 power x ఎంత అవుతుంది, 31. సో ఆ 31 నేను థర్డ్ టైంలో సబ్స్టిట్యూట్ చేస్తే 31 plus 14 ఎంత, 45. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 243. కాబట్టి ఇది కాదు, వాడి ఉద్దేశంలో ఇది కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. సో కాబట్టి సరిపోయింది. సో సరిపోయిన తర్వాత 3 power x ఎంత వచ్చింది, 13కి ఈక్వల్ అయింది. సో 3 power x 13 అంటే సేమ్ అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ x ఈక్వల్ టు log 13 to the base 3. So option B is the correct answer. So in this way you will try. No need to write down everything like this. ఇదంతా చేసుకొని నేను స్టెప్ బై స్టెప్ చేసుకొని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తెచ్చుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము అనుకునేది కరెక్ట్ ఆప్షన్ కాదనమాట. ఓకే, సో వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ దేర్ మే బి ఏదైనా ట్రిక్ అన్నిటికీ ఉంటుందని కాదు. వెరెవర్ దెర్ ఈజ్ ఎ ట్రిక్ దెన్ డెఫినెట్లీ ఫాలో ద ట్రిక్స్. ఓకే, so thank you very much. Take care all of you. Jai Hind.